తోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇది అందరికీ మన కంటత వచ్చినటువంటి లేఖన భాగమే కానీ, కంటత అయితే వచ్చింది కానీ హృదయాల్లో మాత్రం మనం ఎక్కువగా ఈ విషయంలో మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఈ వారమైనా ఇప్పుడైనా ప్రభువుని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ప్రభు మనకు సహాయపడునుగాక. అయితే 4వ అధ్యాయం చూస్తూ వచ్చాము. మొదటి పత్రికలో ఇక్కడ ఒక మాట మనకు బాగా తెలిసిందే. దేవుడు ప్రేమ స్వరూపి. అయితే మనకు చాలా డౌట్స్ రావచ్చు. నా స్వరూపం మందు నేను నా పిల్లల్ని నిర్మిస్తానని సృజిస్తా ఉన్నానని చెప్పినటువంటి దేవుడు, నరుని పోలికలోకి మరలా వచ్చినటువంటి దేవుడు, ఇక్కడ దేవుడికి ఒక స్వరూపం వచ్చింది. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? దేవుడు ప్రేమ స్వరూపి. అసలు ప్రేమ స్వరూపి అనేటువంటి మాట కంటే ముందు అసలు దేవుడు అనే పదం దగ్గర మనం ఆగితే, అసలు దేవుడు అంటే ఎవరు అని అంటే చాలామంది అసలు దేవుడు అంటే నమ్మరు. అది మన దగ్గర కాదు. సామాన్యంగా ప్రజలు దేవుని సన్నిధికి ఎక్కడికైనా, మన దగ్గరనే కాదు, వాళ్ళు అనుకుంటున్నటువంటి ఎక్కడికైనా సరే రావడానికి ముందు దేవుని నమ్మరు, నాస్తికులుగా జీవిస్తూ ఉంటారు. ఇంకొందరు దేవుడు ఉన్నాడంటారు కానీ సరైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళరు. అంటే దేవుడు ఉండేటువంటి ప్రదేశం, నిజమైనటువంటి దేవుడు ఉండేటువంటి ప్రదేశంలోకి వెళ్ళరు. మనం బైబిల్ ద్వారా దేవుని కృపను బట్టి అసలు దేవుని గుణ లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు దేవుడు అంటే ఎవరు అని మనం తెలుసుకోగలుగుతూ వచ్చాం. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టినా కానీ అసలు దేవుని ఉనికిని తెలుసుకున్నటువంటి వారు, సత్యదేవుని ఎరగనటువంటి వారు ఈ లోకంలో ఇంకా ఉంటున్నట్లుగా మనం చూడగలం. అయితే దేవునికి నిర్వచనం ఏంటంటే మనకు తెలుసు. నిర్గమకాండంలోనే చెప్తా వచ్చాడు మోషేకి. ఏమంటా ఉన్నాడు? నువ్వు ఎవరని నేను చెప్పాలంటే ఎలా చెప్పమంటా ఉన్నాడు? నేను ఉన్నవాడను అనువాడను. ఇలా చెప్పగలిగినటువంటి దేవుడు అనబడినటువంటి వారిని ఈ భూమి మీద మనం ఎవరిని చూడం. ఎవరని చెప్పారో చెప్పండి? ఎవరు చెప్పలే. ఎందుకంటే దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏ ఒక్క మనిషి అంటే దేవుడు అనబడినటువంటి ఏ మనిషికి, రాజులు అనబడినటువంటి వాళ్ళని దేవుడిగా పూజిస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళే రాసుకున్న గ్రంథాల్లో కూడా రాయడానికి వాళ్ళు డేర్ చేయలేకపోయారు. ఎందుకంటే దేవుడి లక్షణాలు ఎవరిలో లేవు. ఎలా రాయగలరు? ఇప్పుడు దేవుడికి ఏంటంటే పరిశుద్ధత ఉండాలి, ఆయన ఆది సంభూతుడై ఉండాలి, సృష్టి కంటే ముందు పుట్టినవాడై ఉండాలి, సృష్టిని తను చేసినవాడుగా ఉండాలి, మనిషిని చేసినవాడుగా ఉండాలి, మనిషి తన కంట్రోల్లో ఉండాలి, మనిషికి చెప్పగలిగే స్థాయిలో దేవుడు ఉండాలి. కానీ మనుషులతో సమానంగా పాపం చేసిన వాడుగా దేవుడు అనేవాడు ఉండడు. దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు మనం బైబిల్లోనే తప్ప ఇంకెక్కడా చూడలేము. అలా దేవుని గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుంటే, ముఖ్యంగా ఒక రాజు తన రాజ్యంలో చాలామంది దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు, దేవుడిగా పూజిస్తారు, దేవుడికి ఎంతో గొప్ప కీర్తిని తీసుకొస్తూ ఉంటారు. అంటే రాజు ప్రజలకు ఏమైనా చేస్తేనే చేస్తారా, లేకపోతే ఏం చేయకపోయినా రాజుని ఆ విధంగా కీర్తిస్తారు చెప్పండి? రాజ్యంలో కొంతమందికి రాజు సహాయం చేస్తాడు. సహాయం చేయని వారు కూడా రాజు అయి ఉన్న కారణం చేత ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు మన రాజు కూడా, మన యేసు ప్రభు కూడా, మన దేవుడు కూడా అటువంటి వాడే. కానీ దేవుని కృపను బట్టి మనకి ఏదో ఒక కారణాన్ని ఇక్కడ ఆనందించడానికి దేవుడు మనకి ఇస్తా వచ్చాడు. అది పరసంబంధమైనటువంటిదే కావచ్చు. ప్రాముఖ్యంగా దేవుడు కలిగి ఉండాల్సింది మనం ఆరాధించడానికి మన హృదయంలో చేసినటువంటి దేవుని కార్యాలు. దేవుని యొక్క గుణ లక్షణాలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తే త్వరగా 43వ అధ్యాయం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనం. యెహోవా అనగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఇలా ఎవరైనా చెప్పారు చెప్పండి? మన అనుభవాలు ఎక్కడైనా, మన పూర్వ జీవితంలో మనం దేవునికి ఇష్టంగా లేని రోజుల్లో, దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇంత మాటను మాట్లాడలే. యెహోవా అనగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను కాదు, పరిశుద్ధమైనటువంటి దేవుడని ఎవ్వరు చెప్పలే ఇలాంటి మాట. ఈయన పరిశుద్ధమైనటువంటి దేవుడు కాబట్టి నేనే మీకు పరిశుద్ధమైనటువంటి దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే. ఇక్కడ అన్ని విషయాలు వస్తూ ఉన్నాయి. ఆయన ఎటువంటి దేవుడు, ఆయన గుణలక్షణం ఏంటో, ఆయన ఎవరిని సృజించాడో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎన్నో మార్లు మాట్లాడుకున్న మాటలే. మనల్ని సృజించినటువంటి వాడు, మనల్ని సృష్టించినటువంటి వాడు, సృష్టినంతటిని కూడా ఒక మాట చేత సృష్టించినటువంటి దేవుడు ఆయన ఎవరు కూడా సృష్టించలేదు. ఆయన ఎవరు కూడా సృష్టించి ఒక ఆలయంలో పెట్టి పూజించినటువంటి దేవుడు కాదు. ఆయనే తనంతటి తానుగా తన గురించి చెప్పుకుంటా ఉన్నాడు. అది దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఆయన ఎవరో ఆయన చెప్పుకోవాలి. మనిషి ఎలా చెప్తాడు? కానీ మన దేవుడికి కలిగిన లక్షణం ఏంటంటే ఆయన దేవుడుగా ఆయనే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఎలా? నేను ఉన్నవాడను అనువాడను, నేను పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే
మీకు రాజును. తర్వాత దీని తర్వాత అధ్యాయంలోనే మనం చూస్తాం 44:2. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడనైన యెహోవానగు. ఈ మాట ఆయన దేవుడిగా ఎలా ఉన్నాడు, ఆ దేవుడికి మనకు సంబంధం ఏంటనేటువంటిది మనకు తెలియడం కోసం ఈ మాట నేను చదివిస్తా ఉన్నాను. ఆ తర్వాత అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు ఆయన భూమిని కలుగజేసి దానిని పరచెను స్థిరపరచెను, నిరాకారముగా ఉండినట్లు ఆయనను దాన్ని సృజింపలేదు. ఇక్కడ ఒక విషయం తెలుస్తూ ఉంది. మనల్ని సృజించిన వాడు ఆయనే, భూమిని సృజించిన వాడు ఆయనే, సృష్టి అంతటిని కూడా సృజించినటువంటి వాడు ఆయనే దేవుడు అనడానికి మనకు ఒక నిర్ధారణ దొరికింది. ఎందుకంటే దేవుడు అనేవాడు సమస్తాన్ని కూడా సృష్టించాలి, మనిషిని కూడా సృష్టించాలి. మనిషి చేత సృష్టించబడిన వాడు దేవుడు కాదు. కానీ ఈ దేవుడు ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఈ దేవుడు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన అంటే దేవుడు అంటే ఇక్కడికి వచ్చి నేనేదో వర్తమానం లేకపోతే ఇక్కడ నించున్న వాళ్ళు వర్తమానం చెప్తే కాదు. ఒకసారి బయటికి వెళ్ళి చూస్తే సృష్టి దేవుడు ఎవరు, ఈ సృష్టి ఏంటి, ఇది ఒక మనిషి సంపాదించుకుందేనా, తనంతట తానుగా వచ్చిందా, ఎవరైనా సృష్టికర్తుండి చేశాడనేటువంటి విషయం ఎలా తెలుస్తుందంట? బయటికి వెళ్ళి ఆయన సృష్టింపబడినటువంటి వస్తువుల ద్వారా మనం ఆలోచిస్తే మనకి అర్థమవుద్ది. ఒక గింజ భూమిలో పాతిపెట్టిన తర్వాత అది ఏ విధంగా మొక్కగా వస్తూ ఉంది ఆలోచిస్తే మనిషికి అందదు. అది ఏ విధంగా జరుగుతూ ఉంది ఈ క్రియ అంతా. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకలాగా చూడడానికి ఎంతో రమ్యంగా కన్నులకు ఆనందకరంగా మారుతూ ఉంది. అటువంటి గొంగలి పురుగు అంటే ఇలాంటివన్నీ చూస్తే దేవుడేంటో తెలుస్తుందంట. అయితే నా తలంపు ఏంటంటే ఇటువంటి దేవుడు ప్రేమ స్వరూపి అంట. మన తలంపు మనం ఆరాధించడానికి కారణం ఏంటంటే ఆయన దేవుడిగా మనం నిర్ధారించుకోగలుగుతా ఉన్నాం లేఖన భాగాల ద్వారా. ఆయన ప్రేమ స్వరూపి, ఆయనకి ఎన్నో గుణలక్షణాలు ఉన్నాయి. మనం చూస్తే ఆయన పరిశుద్ధుడు అని అంటాం. తర్వాత 1 సమూయేలు గ్రంథంలో హన్నా తనంటది ఆయన అనంత జ్ఞాని అంటది. ఎందుకంటే అనుభవించింది. అంటే తన జ్ఞానంతో తనకు అంత ఆలస్యంగా గర్భఫలాన్ని ఇచ్చి తన కొరకు ఒక సమూయేల్ని ఏర్పరచుకోగలిగాడు దేవుడు అని అంటే ఏ కాలంలో సమూయేలు రావాలి, ఏ కాలంలో సౌలు రావాలి, సౌలు తర్వాత ఎవరిని అభిషేకించాలి, ఎప్పుడు హన్నాకి నేను గర్భం ఇవ్వాలి, ఈ జ్ఞానమంతా కలిగినటువంటి దేవుడు హన్నా అదంతా కూడా ఆలోచించుకొని ప్రభు మాట్లాడితే తెలుసుకోగలిగింది. ఆయన అనంత జ్ఞాని. అది ఆయనకున్నటువంటి గుణలక్షణాలు. 93వ కీర్తన 5వ వచనంలో యేసు ప్రభు వారే చెప్తా ఉంటాడు. 93వ కీర్తన 5వ వచనం, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు. అది ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు. ఇలా చెప్పగలిగినటువంటి దేవుడు ఎవరు కూడా లేరు. అయితే నాకు తలంపు ఏంటంటే మన హబక్కూ గ్రంథంకి వచ్చేద్దాం. 1వ అధ్యాయము 13వ వచనం. 1వ అధ్యాయము 13వ. ఆయన కనుదృష్టి ఎలాంటిదంట? ఇప్పుడు వచ్చిన బాధ అంతా ఏంటంటే ఆయన దేవుడు మనం నమ్మగలుగుతా ఉన్నాం లేఖనాల ద్వారా, అసలు ఇటువంటి సందేహం కూడా లేదు. కానీ ఇటువంటి దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ చూపించడానికి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో ఆయన కనుదృష్టి ఎలా ఉందంట? నిష్కల్మషమైనటువంటిది. ఆయన దేన్ని కూడా అటువంటి దాన్ని చూడడానికే ఇష్టపడినటువంటి దేవుడు ఒక మనిషి మీద ప్రేమను చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, చూపించాడు. ప్రభుని ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ యొక్క స్వరూపమంతా కూడా మన మీద చూపించినటువంటి కారణం చేతనే ప్రభు మనల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన ఏ విధంగా చూపిస్తూ వచ్చాడు అనంటే గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి దేవుడి యొక్క ప్రేమ ఏ విధంగా చూపిస్తూ వచ్చాడనంటే మనిషి పాపంలో ఉన్నాడు. దేవుడు పాపాన్ని ఏమాత్రం కూడా ఇష్టపడ్డు. పాపం కలిగినటువంటి
మనిషి మీద తనకున్నటువంటి ప్రేమను చూపడానికి తను చేసిన పని ఏంటంటే, కాలం ఎప్పుడైతే పరిపూర్ణమవుతా వచ్చిందో అప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపాడు. అదే కదా మనం చూస్తాం, యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదివితే, దేవుడు లోకమును అనగా మనల్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఆయన తీర్పు తీర్చడానికి 17వ వచనంలో ఉంటుంది, ఆయన తీర్పు తీర్చడానికి పంపించలేదు, కేవలం ప్రేమను చూపడానికి మాత్రమే మనకు అనుగ్రహించాడు. ఆయన ప్రేమ చూపడానికి కారకం ఏంటనంటే యేసుప్రభు వారే. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చుట చేత ఆయన నిష్కల్మషుడు, ఆయన కనుదృష్టి కూడా ఏ పాపాన్ని చూడడానికి నిష్కల్మషుడైనటువంటి దేవుడు. ఆ దేవుడు ఒక మనిషి మీద ఏ విధంగా ప్రేమను చూపిస్తూ వచ్చాడనంటే దీనికి మనం అర్హులం కాదు. ఈ ప్రేమంతా జరగడానికి కారణంగా మనం కొన్ని మాటలు చూసుకుంటే, మొదటి యోహాను పత్రికలోనే అదే 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయం 10వ వచనంలో, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు అందులో ప్రేమ ఉన్నది. ఎందులో ప్రేమ ఉన్నది అంటే తన కుమారుడి ద్వారా తన ప్రేమను చూపిస్తూ వచ్చాడు. చాలామంది అనుకుంటాం తల్లి ప్రేమ గొప్పది, భార్య ప్రేమ గొప్పది, నాన్న ప్రేమ గొప్పది, నా సహోదరుడి ప్రేమ గొప్పది, నా ఫ్రెండ్ నన్ను ఇంకెక్కువగా ప్రేమిస్తాడు అనుకుంటాం. అసలు ప్రేమకు నిర్వచనమే దేవుడు. ఎందుకనంటే ఆయన పంపింది ఎవరినంటే తన అద్వితీయ కుమారుణ్ణి భూమి మీదకి పంపాడు. సరే, పంపిన ప్రదేశం మంచిదా, పంపిన విధానం మంచిదానంటే నీ కొరకు నా కొరకు ఆయన పశువుల పాకలో జన్మించాల్సి వచ్చింది. కటిక దరిద్రమైనటువంటి పరిస్థితి. ఏదైనా సింహాసనం మీదకి ఒక రాజు కుటుంబంలో పంపించాడనంటే దేవుడు అక్కడ కూడా పంపించలే. ఇదే మొదటి 9వ వచనంలో చూస్తే, మన యందుంచిన ప్రేమ ఎలా పరచబడింది, మళ్ళా చదువుతుంది దాన్ని, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ అంతవరకు ప్రత్యక్షపరచబడలా. ఎలా ప్రత్యక్షపడ్డదనంటే యేసు ప్రభు వారు భూమి మీదకి రావడమే ఆ నిలువుగా యేసు ప్రభు వారు అంతగా ఆ ప్రేమ అంతా కూడా ప్రత్యక్షమవుతూ వచ్చింది. ఆ ప్రేమను చూపే క్రమంలో ఎన్నో జరుగుతూ వచ్చాయి. మనం మొత్తానికి ఒక మాట చూసుకుంటూ వెళ్తాం. ఒక 4 తలంపుల్లో యేసు ప్రభు వారు మన కొరకు ఏం చేశారనేటువంటి విషయాన్ని మొదటిగా ఒక విషయాన్ని మనం చూసుకుంటూ వద్దాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఏం చేశాడంటే ఆయన దేవుడు మనందున్న ప్రేమను బట్టి ఆ ప్రేమకు ప్రత్యక్షతగా యేసుప్రభుని భూమి మీదకి పంపితే, ఎవరైతే ప్రేమయ్యి ఉన్నాడు అని దేవుడు చెప్తా ఉన్నాడో ఆ యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చి ఏం చేశాడంట, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడెను. ఇదే మాట మన 4-5 తలంపుల్లో ఉంటుంది. ఆయన అప్పగింపబడ్డాడు. ఆయన ఒక మాట చెప్తాడు, నా ప్రాణం ఎవరు నా అంతటా నేనుగానే నా ప్రాణాన్ని ఏమీ నా పైన అధికారం చెలాయించి ఏమీ చేయలేరు అంటాడు. అంటే ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతా ఉంది. అంటే తనంతట తానుగా మనల్ని ప్రేమించి అప్పగించుకున్నటువంటి కారణాన్ని మనం చూస్తాం. చూడండి, దేవుని యొక్క ప్రేమ నీ పట్ల నా పట్ల ఎంతగా చూపిస్తూ వచ్చాడు. ఒక వారం దేవుని ఆరాధించడానికి ఏదేదో సాంప్రదాయబద్ధంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆరాధించడానికి కాదు. యేసు ప్రభు ద్వారా తన ప్రేమనంతటిని ప్రత్యక్షపరిచిన దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధించమంటా ఉన్నాడు దేవుడు. ఎందుకు ఆరాధించాలో కారణాలు చెప్తా ఉన్నాడు. నా ప్రేమంతటిని కూడా మీ మీద చూపిస్తా వచ్చా. నా అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభునే ఈ భూమి మీదకి పంపించా. ఆయన ద్వారా నా ప్రేమంతటిని కూడా పరుస్తా వచ్చా మీ ముందు. ఆయన ఏం చేశాడనంటే తనను తానుగా అప్పగించుకుంటా వచ్చాడు. ఎందుకు అప్పగించుకోవాల్సి వచ్చింది అనంటే మనిషి అపరాధంలో ఉన్నాడు. అది ఆనాడు ఆదామవ్వ నుంచే ప్రారంభమైంది. అపరాధం అనేది, గీత దాటడం అనేది, దేవుడు చెప్పిన మాట కాకుండా తన సొంత చిత్తాన్ని బట్టి ఆజ్ఞను మేరడం, ఆజ్ఞాతిక్రమమే పాపం అనేటువంటిది ఏ విధంగా అయితే ధర్మశాస్త్రంలో రాయబడతా వచ్చిందో, అంతకంటే ముందుగా ధర్మశాస్త్రం రాయబడక ముందే దేవుడు వారికి ఒక మాటని చెప్తా వచ్చాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకా దేని గురించి అంత కండిషన్స్ చెప్పలే, కానీ ఏది చెప్పాడో దాన్ని మీరతా వచ్చాడు మనిషి. ఈనాడు మన జీవితాల్లో కూడా మన పుట్టుకలోనే పాపం ఉంది, కానీ మనం ఎదిగిన తర్వాత స్వతహాగా మనంతట మనంగా పాపం చేసిన కారణం చేత, అపరాధాల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్న మనిషిని పైకి లేవనెత్తాలనంటే ఒక మనిషి తనను తానుగా అప్పగించుకోవాలి. ఎవరు అప్పగించుకోగలరు?
ఒక మనిషి తనంతట తానుగా దేవుని కొరకు గొప్పగా బతికి, ప్రభువా నా రక్తం చేత నేను అప్పగింపబడ్డం చేత ఈ యొక్క భారతదేశంలో ఉన్న వారిని కనీసం లేదా ఒక తెలంగాణ ఉన్న వాళ్ళని విడిపించు, అపరాధాల నుంచి బయటపడేయనంటే బైబిల్ చెప్తా ఉంది, ఏ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతా ఉన్నారు. స్పష్టంగా పాత నిబంధనలు రాస్తుంది, దానియేలు లేడు, ఏబు లేడు, ఎవరు కూడా లేరు. ఏ నీతిమంతుడు కూడా తనను తాను కాపాడుకోవడానికే కష్టం. ఇంకొక మన అపరాధం అంతటినీ కూడా తన పైన వేసుకుంటూ మనల్ని కాపాడుతూ వచ్చాడు. లేవికాండంలో స్పష్టంగా చెప్తా ఉంది. 5వ అధ్యాయం 19వ వచనంలో, లేవికాండము 5వ అధ్యాయం 19వ వచనం. అది ఏం చేసాం మనం? దేవునికి విరోధంగా ఈ పని చేయొద్దు నాయన, అది చెప్ప నువ్వు ఏదైనా చేసుకో అంటే నేను అదే చేస్తాను ఆయన అని పోయి చేసినటువంటి జీవితాలు మనవి. మన తల్లిదండ్రులు చెప్పారు పిల్లల్ని ఏ విధంగా పెంచాలో, అది వరకే మనలో పాపం ఉంది. కానీ నీ అంతటి నీవుగా నీ స్వతహాగా పాపాన్ని నువ్వు కన్ను ద్వారానో నీ చేతుల ద్వారానో నీ తలంపుల ద్వారానో నిత్యాన్ని పాపం చేసినటువంటి జీవితాలు మనకి కావా చెప్పండి? ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా పాపాన్ని చేసినటువంటి జీవితాలు మన అయితే ఈ అపరాధాల నిమిత్తం, నా అపరాధాల నిమిత్తం ఆ కలవరి శిలువలో ఆయన ప్రాణాన్ని పెడతా వచ్చాడు. అందుకే ఈ విరోధాన్ని బట్టే, తండ్రి మధ్యలో విరోధాన్ని బట్టే ఆ తప్పిపోయిన కుమారుడు అంటాడు, తండ్రి నేను నీకును పరలోకమునకు విరోధముగా పాపం చేసినటువంటి వాడిని. ఏం పాపం చేశానంటే, నీ ఇంట్లో కావాల్సినంత సమృద్ధి ఉంది, ఇక్కడ హాయిగా బ్రతకొచ్చు, కానీ నీ ఇష్టానుసారంగా లోకంలోకి వెళ్ళావు, లోకానుసారంగా జీవించడానికి ప్రయత్నించావు, ఎంతో నష్టపోయావు. మన జీవితాలయ్యే అటువంటి జీవితం కలిగి అపరాధాల్లో ఉన్నటువంటి మన నిమిత్తం ఆయన తనను తాను అప్పగించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొదటిగా మన అపరాధాల నిమిత్తం తను అప్పగింపబడతా వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఎవరు జీవించుతా ఉన్నారంట? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి చూడండి ఇక్కడ ఈ మాట, నేను జీవించుచున్న, ఇప్పుడు నీ శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన ఇప్పుడు మనందరం జీవించే జీవితం నీ శరీరంతో నేను జీవించే జీవితం కాదు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో అదే చేస్తా ఉన్నాం 6 రోజులు. ఒక యూదా మతంలో నేను జీవించా, నా ఇష్టానుసారంగా జీవించా, క్రీస్తుని ప్రకటించే వారందరినీ కూడా నేను ఎంతగానో హింసలు పెడతా వచ్చా, కానీ తెలియక చేసి తిని కనికరింపబడి తిని, కానీ ఇప్పుడు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నానంటే నా శరీరంలో క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు. అంటే ఏంటనంటే నీ శరీరం చనిపోయింది, నీలో జీవించేది యేసు ప్రభువారై ఉండాలి. ఇక్కడికి ఆరాధనకు వచ్చిన మనందరం కూడా మనం జీవించే వారంగా ఉన్నామనంటే క్రీస్తు ప్రేమ చేత మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన మన పాపాలన్నిటి కొరకు ఆ శరీరం పైకి తన పాపమంతటినీ తీసుకోవడం కారణం చేత 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో 20వ వచనంలో మనం చూస్తే పాపం ఎరుగున ఆయన పైన ఆ దేవుడు పాపాన్ని నెట్టివేయడం చేత ఈ మనుషులందరూ కూడా పాపం చేశారు. ఈ పాపాన్ని బట్టి మనుషులకు రావాల్సింది మరణం, కానీ మరణం వస్తే మనిషి తిరిగి తనంతట తానుగా తన పాపాన్ని ఏ విధంగా కూడా కప్పివేసుకోలేడు. ఎందుకంటే మరణించిన తర్వాత తనకి జీవితం లేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాదు, కేవలం యేసుప్రభువారు మాత్రమే 100% దేవుడు 100% మానవుడు. కాబట్టి మనలను ప్రేమించి జీవింపజేస్తా వచ్చాడు. మరలా మనం ఆ మాట చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు ఏమంటాడు అక్కడ? 3వ అధ్యాయము, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ ఇది ఒక సంఘాన్ని గురించి రాశాడు. కానీ రక్షించబడ్డ తర్వాత ప్రభు యొక్క జీవం నీలో లేకపోతే జీవించుచున్నావన్న పేరుంది, కానీ నువ్వెవరు? నేనెవరు? మృతులమే. ఎలా మృతులమనంటే ఇక్కడ వారం కావాల్సినటువంటి వాక్యం విని బయటికి వెళ్ళిన తర్వాత నీ సొంత చిత్తాన్ని నువ్వు చేస్తా ఉన్నావే, అప్పుడే నువ్వు చనిపోయావు. నీలో ఉన్న క్రీస్తు నీలో లేడు, బయటకు వచ్చేసాడు. అటువంటి నిన్ను మరలా తిరిగి సమకూర్చి ప్రభువును ఆరాధించడం కొరకు తీసుకొచ్చాడే, మరలా నీలో జీవాన్ని ఇచ్చాడే. నీలో ఉన్న ఈ జీవం ప్రభు కొరకు ఏదైనా ఆరాధించాలి, ప్రభు కొరకు ఏమైనా చేయాలి అనేటువంటి సంకల్పం కలిగి ఉన్నావే. ఆ సంకల్పం ఏంటంటే ఆ పౌలు గారు చెప్పినట్లుగా ఇప్పుడు నాలో ఉన్నది నేను కాదు, నాలో జీవించేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవమే.
ఆ విధంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను బ్రతికిస్తూ వచ్చాడు. ఇది బయట వాళ్ళకి లేదు. వాళ్ళు చచ్చిన స్థితిలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళ అపరాధాల చేత, పాపముల చేత, యేసుప్రభు వారి యొక్క రక్తంలో కడగబడని కారణం చేత ఇంకా వాళ్ళు పైకి అలా బ్రతుకున్నారే తప్ప చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ దేవునికి స్తోత్రం, ప్రభు మనల్ని బ్రతికించాడు. అటువంటి చనిపోయినటువంటి స్థితి నుంచి మనల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఎంతమంది జనం ఉంటారు చెప్పండి ఖమ్మంలో, లేదా ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇక్కడున్న జనమే ఉంటారా? లేదా చాలా సంఘాల్లో చూస్తే కొంతవరకు కూడుకుంటారు, అంత మాత్రమే ఉంటారా? కొన్ని లక్షల మంది ఉంటారు. కానీ ఇటువంటి దేవుణ్ణి నువ్వు నేను ఎరిగి ఇక్కడికి వచ్చి ఆరాధించగలగడానికి ఆయన ఎన్నుకుంటా వచ్చాడనంటే మనం ఎంత శ్రేష్ఠులో, ఎంత ధన్యులో అని చెప్పండి. ఆయన నీకు విషయం చెప్తా వచ్చాడు. నేను నిన్ను ప్రేమించా, నీ అపరాధాల కొరకు నా రక్తాన్ని అంతటిని నేను కార్చా, నీ అపరాధాలని తీసివేశా, నిన్ను ప్రేమించా. నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, నీకు తెలియలే. ఆ దారి పక్కన ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా నిన్ను పాపాని వైపుగా నెట్టేస్తూ ఉన్నారు తప్ప, పాపానికి నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు తప్ప, ఇక్కడ జీవం ఉంది, ఈ దేవుని దగ్గర లేని పక్షంలో నా అంతటా నేనుగా నీ దగ్గరకు సమాధానకరమైనటువంటి నా సువార్త నీ దగ్గరికి నేను తీసుకొని వచ్చా. ఇక్కడ నిన్ను ఆరాధించేటువంటి గుంపులో నేను ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి దేవుడు చెప్పండి. రెండవదిగా తను మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఈ విధంగా జీవింపజేస్తూ ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. మూడవదిగా మనం చూస్తే ఇదే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మొదటిగా ఆయన దేని కొరకు అప్పగించుకున్నాడు? ఒక్క నిమిషం. మొదటిగా ఆయన దేని కొరకు అప్పగించుకున్నాడు? మన అపరాధాల నిమిత్తం తనను తాను అప్పగించుకున్నాడు, మనల్ని ప్రేమించి. రెండవదిగా మనల్ని చేయుట కొరకు మనల్ని ఎంతో ప్రేమించి తనను తాను అప్పగించుకున్నాడు. ఎవరికి అప్పగించుకున్నాడు అనంటే, నువ్వు దేనికైతే అప్పగించబడాలో యేసుప్రభువే లేకపోతే నా జీవితాలు పాపాన్ని బట్టి ఎవరికి అప్పగించబడాలో వారికి నువ్వు నేను అప్పగించబల్లా. యేసుప్రభు వారి అప్పగించబడతా వచ్చాడు. నీ బదులుగా తనను తాను అప్పగించబడతా వచ్చాడు. మూడవదిగా మనం చూస్తే చదవండి 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం అనంటా ఉన్నాడు. అనంటే ఈ పాపం ఎక్కడుండి చేస్తూ వచ్చాం? ఎక్కడుండి చేస్తూ వచ్చాం? ఏది నిన్ను పాపం వైపుగా నెట్టేస్తూ ఉంది? ఎక్కడ పాపం ఉంది అంటే ఈ దుష్టకాలంలో పాపం ఉంది. అంటే మనిషిని ఏం చేయాలి? ఈ దుష్టకాలంలో నుంచి ఏం చేయాలి? విడిపించాలి. విడిపించని పక్షంలో యేసుప్రభు వారు నిన్ను రక్షించక ముందు నీ జీవితం ఎలా ఉందనంటే, మందిరానికి వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటారు, మందిరానికి రాని వాళ్ళు కొందరు ఉంటారు, మందిరానికి వస్తారు కానీ దేవుని ఎరగనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, దేవుని శక్తిని గ్రహించలేనటువంటి వాళ్ళు ఉంటారు. ఎన్ని మారులుగా నా కొరకు మాట్లాడుతూ ఉన్నాడే, నీ రక్షణ పొందాలి, ఆయన యొక్క శిరసత్వంలో కింద నేను వెళ్తేనే నా పాపాల నుంచి నాకు విడుదల, రేపు నాకు మరణం వచ్చినా నాకు రెండవ మరణం ఉండదనేటువంటి గ్రహింపు లేనటువంటి మనుషులుగా మనం ఇక్కడ లేము. ఎందుకనంటే ఆ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తూ వచ్చింది? చూడండి, ఈ దుష్టలోకంలో నువ్వు నేను కలిగిన కారణం చేత ఈ దుష్టలోకానికి అధిపతి ఎవరు చెప్పండి? యేసుప్రభునే తీసుకుపోయి ఇదంతా నీకు ఇస్తా అంటాడు కదా. అంటే దీనికి అధిపతి ఎవరు? సాతానే అధిపతి. ఆ అధిపతి చేతిలో ఉన్నటువంటి ఈ దుష్టకాలంలో నుంచి నిన్ను నన్ను విడిపించాలనంటే నువ్వు నేను ఎలా ఉన్నావు? మబ్బు కళ్ళతో ఉన్నావు. మనకు సాతాని క్రియలు తప్ప దేవుని క్రియలు అర్థం కావట్లే. ఎన్ని మార్లు కూడా మన దగ్గర సువార్త వచ్చి ఉంటుందో. నా దగ్గరికి నేను పుట్టుకతోనే క్రైస్తవుని, నేను పుట్టుకతోనే దేవుని పనులు చేసినటువంటి వాడిని, ఎన్నో మార్లు దేవుని పనిలో బలంగా వాడబడినటువంటి వాడినే, కానీ నాలో రక్షణ కార్యం లేదు. అంటే నా కళ్ళు ఎలా ఉన్నాయి? మబ్బు కళ్ళు. ఇట్లా చాలామంది జీవించినటువంటి వాళ్ళే. క్రైస్తవంలో ఉన్నావు, మందిరానికి వస్తా ఉన్నావు, సరిపోద్ది అనుకుంటే నీకును బయటోడికి తేడా ఏముంది? నువ్వు యేసుప్రభు అనుకుంటా ఉన్నావు, బయటోడు ఇంకొక ఏదో పేరు పెట్టుకొని, మనిషి పేరు పెట్టుకొని వాళ్ళని పూజిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అట్లా ఉంచలా. ఏం చేశాడనంటే ఆ యొక్క మబ్బును తొలగించాడు. ఆ దుష్టకాలంలో నుంచి, ఆ దుష్టకాలం ఎవరి చేతుల్లో ఉందో వారి చేతుల్లో నుంచి నేను విడిపించాడు. సమయంలోనే క్రయధనముగా తన యొక్క రక్తాన్ని, తన ప్రాణాన్ని వాడి చేతుల్లో ఉంచి నేను ధర్మశాస్త్రాన్ని సాతాను ఆధారం చేసుకుంది, పాపం ఆధారం చేసుకుంది. ఇటువంటి పక్షంలో ఆ ధర్మశాస్త్రం ద్వారా పాపానికి శిక్ష విధించాలి అన్నప్పుడు ఆ శిక్ష అంతా యేసుప్రభు వారు తీసుకున్నారు. ఆ ప్రాణమంతా యేసుప్రభు వారు పెట్టారు. ఆ దుష్టకాలంలో నుంచి, ఆ దుష్టకాలానికి అధిపతి అయినటువంటి సాతాను నుంచి యేసుప్రభు వారు మనల్ని విడిపించాడు.
విమోచించాడు. ఆ దుష్టకాలంలో నుంచి విమోచించి ఈరోజు నువ్వు బయటికి వెళ్ళినా సరే దేవుని వాక్యం, దేవుడు నీలో ఉంచినటువంటి పరిశుద్ధాత్ముడు నిత్యం నీ యొక్క మనస్సాక్షి ద్వారా గద్దిస్తాడు. ఏ విధంగా చేస్తావు ఆ పాపం? ఇందాకే వాక్యం వినొచ్చావు కదా, ఉదయం వాక్యం చదువుకున్నావు కదా, ఇంతకుముందే దేవుని గురించినటువంటి మాట విన్నావు కదా, ఏ విధంగా పాపం చేస్తావు అని పరిశుద్ధాత్ముడు నీలో ఆ హెచ్చరిక తీసుకొస్తాడు. అదే మబ్బులోనే బతికేటువంటి వాడు ఏం చేస్తాడనంటే, నేను నిన్న చేసిన పాపం కంటే ఇప్పుడు చేసే పాపం కొంతమేర పర్లేదు, నేను ఎవరికి అన్యాయం చేయట్లా. చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవులు లేదా ఇతరత్ర వాళ్ళు, నేను పుణ్యం చేస్తామని అనుకుంటారు. ఏ పుణ్యకార్యాలు, ఏ నీతి కార్యాలు కూడా నేను ఎక్కడికి చేర్చలేవు. అవన్నీ మురికి అంత అంత గంభీరంగా రాస్తా ఉన్నాడు దేవుడు. అవన్నీ మనం ఒప్పుకుంటా వచ్చామో సంపూర్ణంగా ఆయన మనల్ని ఆవరించి తన రక్తంతో కడిగి ఈ యొక్క దుష్టలోకంలో నుంచి మనల్ని విడిపించాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నామో సాతాను చేతుల్లో నుంచి విడిపించగలిగేటువంటి శక్తి యేసు ప్రభు. అందును బట్టి ప్రభువుని మనం ఆరాధిస్తాం. దుష్టకాలంలో నుండి గొప్ప విమోచన తీసుకొచ్చినటువంటి దేవుడిగా మనం ప్రభువుని ఆరాధిస్తాం. తర్వాత 4వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. నిత్యం కూడా బలులు కానీ అర్పణలు కానీ ఎలా ఉండాలి? ధూపం కూడా ఎలా ఉండాలి? మంచి పరిమళంతో ఉండాలి. భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి పాపంతో నిండిపోయిన తర్వాత లేదా రక్షణ పొందిన తర్వాత కూడా ఏవైనా తన అర్పణ కానీ తన బలి కానీ బాగుంటుంది అనుగ్రహించి ఇక మీదట నేను భూమిని శపించను. దేనికి? అది నచ్చింది ప్రభువుకి. అంటే తన హృదయపూర్వకంగా చేసినటువంటి ఆ బలియాగము అర్పణ ప్రభువుకి నచ్చి ఆ దేవుడికి ఉండాలంటే మనం సరిపోవట్లే, దానికి మన జీవితాలు సరిపోవట్లే. అటువంటి పక్షంలో దేవుడు ఏం చేస్తా వచ్చాడనంటే, రండి మనం చూస్తాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. ఈ కారణం చేత ఇప్పుడు చాలా అక్కడే చాలు. ఈ కారణం చేత 24వ వచనం దగ్గరగా మన సమయం సరిపోదు. హెబ్రీలో మనం చూస్తాం స్పష్టంగా, ఆయనే మన ప్రధాన యాజకుడిగా ఉండి ఆయనే బలి, ఆయనే అర్పణ, మన పాపాల కొరకు బలి అయ్యాడు. ప్రభువుని శాంతింపజేసిన కొరకు అర్పణగా ఇస్తా వచ్చాడు. ఆయనే అప్పగించుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ కారణం చేత మనం ప్రభువుని ఆరాధిస్తాం. తర్వాత చివరిగా మనం చూద్దాం. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20. ఇక్కడ కూడా అప్పగించుకున్నాడు. దేని కొరకు అప్పగించుకున్నాడు ప్రభు? ఒకటి చూడండి, ఇక్కడ పడతా వచ్చిందో అలాగనే సంఘాన్ని ఆ విధంగా ఉంచితే చూడండి, వారంలో 7 రోజుల్లో చాలా వరకు మన నియామకుడికెళ్తానో లేకపోతే దేనితోనో నిండిపోతా ఉంటే దాని కొరకు కూడా యేసు ప్రభు వారు అప్పగించుకున్నానని చెప్తా ఉన్నాడు. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉందంటే, అది ఎబ్రీలు రాసిన పత్రికలో చెప్తాడు, అది ఎలా ఉంటుంది? మూలుగులలోకి నీలో నీ అంతరంగాన్ని కూడా శుద్ధి చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాక్యము చేత నిన్నెంతగానో ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, బాగు చేస్తూ ఉన్నాడు, నీ తప్పును నీకు ఎత్తి చూపుతా ఉన్నాడు. అదే ఒక మనిషి వచ్చాడు అనుకోండి, నీలో ఈ తప్పు ఉందంటే చాలా కోపం వస్తుంది మనకి, పైగా వాళ్ళకి మనకు వైరమే. కానీ అది ఒక వాక్యం వచ్చిందనుకోండి, ఆ వాక్యం ఏం చేస్తుందంటే, కీర్తనలో మనం చూస్తాం అనే మాట మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఈ సంఘాన్ని తనతో నిలవబెట్టడు కొరకు, పరిశుద్ధంగా నిర్దోషంగా తర్వాత మహిమగల సంఘంగా నిలబెట్టుకున్నట్టు కొరకు, ప్రభు ముందు మనం ఆ విధంగా నిలబెట్టుకున్నట్టు కొరకు యేసు ప్రభువారు మన కొరకు తనను తాను అప్పగించుకుంటా వచ్చాడు. ఉదక స్నానం చేయించుట కొరకు కారణమైనటువంటి వాక్యం కొరకు ప్రభువు తనకు తానుగా అప్పగించబడతా వచ్చాడు. అదే మాట మనం చూస్తాం. రండి, పరమగీతాలు 4వ అధ్యాయం 7వ వచనం. పరమగీతం 4వ అధ్యాయము 7వ వచనం. అటువంటి స్థితిలోకి మనం రావాలని దేవుడు అప్పగించబడతా వచ్చాడు. తన వాక్యం ద్వారానే, ఆ యొక్క ఉదక స్నానం చేతనే నీలో కలంకం లేదు నా ప్రియురాల అనేటువంటి విధంగా నిన్ను మార్చడం కొరకే తను అప్పగించబడతా వచ్చాడు. కాబట్టి ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని చివరిగా తీతు పత్రిక ఒక మాట మనం చూసుకొని ముగించుకుందాం. 2వ అధ్యాయము 14వ వచనం. సత్క్రియల యందు తన సొత్తుగా చూడండి, ఇది దేవుని ప్రేమ.
ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన ప్రేమామయుడు. ఏ విధంగా ప్రేమను చూపించాడంటే, అంత పరిశుద్ధుడు కూడా ఇంత కప్పు కొట్టేటువంటి జీవితాలు, ఇంత పాపంలో నిండిపోయినటువంటి జీవితాలు, అపరాధాల చేత పాపముల చేత సత్య స్థితిలో ఉన్నటువంటి జీవితాలను దేవుడు కాపాడుట కొరకు, మనల్ని విడిపించుట కొరకు ఆ యేసుప్రభువారిని తన ప్రేమను ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు తన ద్వారా. ఆ యేసుప్రభువారి ఈ భూమి మీదకి వచ్చి తనను తాను ప్రేమతో అప్పగించుకున్నట ద్వారా నువ్వు దేనికైతే వెళ్ళాలో వాటన్నిటిని నీకు బదులుగా తను అప్పగించబడతా వచ్చాడు. వాటి కారణం చేతనే అపరాధాల నిమిత్తం తను అప్పగించబడతా వచ్చాడు. మనం జీవించడం కొరకు తను అప్పగించబడతా వచ్చాడు. దుష్ట కాలంలో నుంచి మనం విమోచింపబడడానికి ఆయన అప్పగించబడతా వచ్చాడు. తర్వాత పరిమళ వాసనగా మన జీవితాలు ఉండడం కొరకు దేవునికి ఆయన అప్పగించబడతా వచ్చాడు. తర్వాత సంఘాన్ని మహిమగల సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా, నిర్దోషమైన సంఘంగా నిలబెట్టడానికి ఆయన అప్పగింపబడతా వచ్చాడు. చివరిగా తన సొత్తుగా చేసుకున్నట కొరకు ఆయన అప్పగించబడతా వచ్చాడు. ఇందులో ఎంతో ప్రేమ దాగుంది. అంతకంటే ఎక్కువగా ఆయన ఎంతో క్రయం చెల్లించాడు. ఇంకా ఆరాధించేటువంటి అనుభవంలో నీ జీవితం లేకపోతే, ఆయన నీ కొరకే ఆ కలవరి శిలువలో, ఆ శిలువ మీద వేలాడుతూ మధ్యాహ్న సమయంలో ఆ ఎండలో కమిలిపోతూ ఆ రక్తాన్ని కారుస్తూ పక్కలో బల్లెపోట్లు, శరీరంలో ఉన్న రక్తమంతా కార్చబడింది అని అంటే అది నీ కొరకే. ఎంతకాలం ప్రభువుని ఎరగకుండా, ప్రభువుని ఆరాధించకుండా, ఆయన చేసిన కార్యాన్ని బట్టి నామమాత్రంగా నీ జీవితాన్ని వెళ్ళబుచ్చేవాడిలోకి రావడానికి దేవుడు మనకు సహాయపడి, ఆరాధనలో కూడా దేవుడు మనకు సహాయపడునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.